have been looking at the earthly life of Jesus Christ our Lord as our example. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు ఏ విధంగా మాదిరిగా ఉన్నాడో ఆ అధ్యయనాలను మనం చూస్తున్నాం. God sent him to earth not only to die for our sins but to demonstrate to man how God wants man to live. He came to earth to show that. దేవుడు క్రీస్తును కేవలం మన పాపముల నిమిత్తం చనిపోవటానికి ఆయన పంపలేదు, కానీ ఈ భూమి మీద ఒక మానవుడు ఏ విధంగా జీవించాలో అని చూపెట్టడానికి క్రీస్తును ఈ లోకమునకు ఆయన పంపించాడు. And primarily he showed it by his life of humility. ప్రాథమికంగా ఆయన తన దీనత్వంతో జీవించిన జీవితం ద్వారా చూపించాడు. But we have been looking at the fact that he was also tempted like us in all points. సమస్త విషయముల్లో మనవలే ఆయన శోధించబడ్డాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. And overcame every temptation that man can ever face. మానవుడు ఎదుర్కొనే ప్రతి శోధనను కూడా ఆయన ఎదుర్కొని వాటిని జయించాడు. The earthly life of Jesus was something in which the Father allowed him to face all types of difficult circumstances and situations in which he was exposed to every single temptation that human beings would ever face. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని మనం చూసినట్లయితే తండ్రి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కష్టమైన పరిస్థితుల ద్వారా ఈ లోకంలో ప్రతి మానవుడు ఏదైతే ఎదుర్కొంటాడో అలాంటి శోధనల గుండా తీసుకువెళ్ళాడు. He did not face all the circumstances we face. That would be impossible. మనం వెళ్ళే పరిస్థితులన్నీ కూడా ఆయన వెళ్ళలేదు, అది అసాధ్యం. But in different circumstances he faced the same temptations that we face. కానీ వేర్వేరు పరిస్థితుల్లో మనము ఎటువంటి శోధనలు ఎదుర్కొంటామో ఆయన కూడా అటువంటి శోధనలు ఎదుర్కొన్నాడు. Temptations to irritability, to anger, చిరాకు పడి కోపం వచ్చే శోధనలు, to bitterness, to jealousy, పగబెట్టుకోవటం, అసూయపడటం, to the love of money, ధనాశ, sexual temptation, and every single thing లైంగిక సంబంధమైన శోధనలు that we are tempted by, he was tempted. ఆ విధంగా సమస్త విషయాల్లో కూడా మనము ఏ విషయాల్లో శోధించబడతామో ఆయన కూడా అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. And he overcame. కానీ వాటిని ఆయన జయించాడు. And that is why the Bible says that he can sympathize with us. అందుకే బైబిల్ మనకేం తెలియజేస్తుందంటే మన ఎడల ఆయన సానుభూతి చూపించగలడు. And right from the beginning of time, Satan has always told man that God's commands are difficult to obey, if not impossible. ఆరంభం నుండి కూడా సైతాను ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించటం ఎంతో కష్టం, అసాధ్యం కాకపోవచ్చు. And the earthly life of Christ was a proof that every command of God can be obeyed. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితం ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ కూడా విధేయత చూపించవచ్చు. Now if Jesus proved that in his person as God, then it would not disprove the devil's lie. ఒకవేళ దేవునిగా యేసుక్రీస్తు ప్రభు ఈ జీవితాన్ని జీవించి ఉన్నట్లయితే అపవాది చెప్పిన అబద్ధాన్ని అది కొట్టివేయలేదు. It would only confirm it అపవాది చెప్పిన అబద్ధం నిజమే అని తెలియజేస్తుంది. by saying, well, only someone who is God can keep those commandments and live up to those standards. కేవలం దేవుడు మాత్రమే ఆజ్ఞల ప్రకారం జీవించి వాటికి విధేయత చూపించగలడు. But an ordinary man with the resources he has can never live up to those standards. ఒక సామాన్యమైన మానవుడు తనకున్న వనరులతో ఆ ఆజ్ఞలకు విధేయత చూపించలేడు. And a lot of Christians believe that Jesus Christ did not overcome this with as a man but as God. చాలా మంది క్రైస్తవులు నమ్మేది ఏంటంటే వీటన్నిటికీ యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించింది ఒక మానవునిగా కాదు దేవునిగా అని నమ్ముతారు వాళ్ళు. And they don't realize it. They're just endorsing the devil's lie that God's commands are impossible for man to obey. మానవుడు దేవుని ఆజ్ఞలకు లోబడటం అసాధ్యం అని సైతాను చెప్పిన అబద్ధాన్ని వాళ్ళు ధృవీకరిస్తున్నారు అన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. But if you read the scriptures carefully and you come to it with an unprejudiced mind, మనము నిష్పక్షపాతంగా
దేవుని యొక్క లేఖనములను జాగ్రత్తగా చదివినట్లయితే you will see the scriptures very clear దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. that Christ was tempted like us in every point. సమస్త విషయముల్లోనూ క్రీస్తు మనవలే శోధించబడ్డాడు. In every point and like us, సమస్త విషయముల్లో మనవలే, and yet never sinned. అయినా కానీ ఆయన పాపం చేయలేదు. Thereby proving that the devil's a liar, దీన్ని బట్టి అపవాది అబద్ధికుడు అని రుజువు చేయబడుతుంది. that God's commands are impossible to keep. Every command of God can be kept. దేవుని ఆజ్ఞలను పాటించటం అసాధ్యము అని అపవాది చెప్పే అబద్ధం. కానీ దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ కూడా విధేయ చూపించవచ్చు. by the grace that he supplies us as men. మానవులముగా దేవుడు మనకిచ్చే కృపను బట్టి. And that is the testimony that we need to see in the earthly life of Jesus Christ, by which యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి we can have faith. మనము విశ్వాసమును కలిగి ఉండొచ్చు. When the Bible says in Hebrews 12 and verse 2 that Jesus is the author and finisher or perfecter of our faith. హెబ్రీ 12:2లో ఏం చెప్పబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువే మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. It is by looking unto Jesus మనము యేసు వైపు చూస్తూ ఉండటం వల్ల ఆ విశ్వాసము మనకు కూడా వస్తుంది. that we find that faith coming into us, that we too can live the type of life he lived. ఆ విధంగా ఆయన ఎటువంటి జీవితం జీవించాడో మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించవచ్చు.